నీకు ఒకటి చెప్పుందా? చెప్పు బన్నీ. అక్క మా స్కూల్ కి ఇద్దరు మేడాలు వచ్చిండ్రు అక్క. అలా పేర్లు 2 శిల్పాలు. ఆ శిల్పాలని ఊకే శిల్ప శిల్ప అంటావు. ఆ శిల్ప మేడం ఏం చేసింది, ఒక మేడం వేరే క్లాస్కి పోయింది, మాకు రావాల్సిన మేడం వేరే క్లాస్కి పోయింది, మాకు రాదు మేడం మా క్లాస్కి వచ్చింది. మేము గుర్తుపట్టలేక ఏం చదువుతామో చూసినాం. చూసి ఏం చెప్పింది, అరే అందరు పోయి గ్రౌండ్కి ఆడుకున్నాం పార్రా అని అన్నది. షాక్ అయినాం. మేడం మీరు రియల్ చెప్తారా మేడం? నిన్నమ్మని నువ్వు అస్సలు ఆటలు ఆడిపోయారు, ఏమంటు ఉత్త చదువు ఏంది మేడం ఈరోజు ఇట్లా అయిపోయినరు? అయితే మేడం మీరు ఎవరు ఇంతకు, మీరు ఎందుకు నిన్ననేమో తెల్లి ఉన్నారు, ఈరోజు కర్రీ ఉన్నారు ఎందుకు మేడం? పెండ రుద్దుకొచ్చుకున్నారా ఏంది? నీకు ఒకటి చెప్పున్నా? చెప్పు బన్నీ. అక్క మా స్కూల్కి ఇద్దరు శిల్పాలు వచ్చినాయి అక్క. అయితే మేమేం చేసినాం, అది శిల్పాలా లేక మనుషులా అని పోయి చెక్ చేసినాం. చెక్ అనుకున్నాం, దెబ్బకు రక్తం కారింది. ఆ మేడం ఏమో లబ్బో అని హాస్పిటల్కి పోయింది. సార్ వాళ్ళు మమ్మల్ని మస్తు కొట్టిండ్రు. తర్వాత మేడం కట్టుకొచ్చుకున్నాక మమ్మల్ని మస్తు తిట్టి కొట్టి నీటి ఆఖరికి ఇగో వాత పడ్డాయి, ఎర్రగైంది, మస్తు మంటలేసింది. కానీ ఆ మేడం ఎట్టుంది, వాళ్ళ పేర్లు ఏం పేర్లు బన్నీ? వాళ్ళ పేర్ల శిల్ప ఇద్దరు శిల్పాలు మా స్కూల్కి వచ్చారు. వాళ్ళని మేము చెక్కదా అనుకుంటే రక్తం వచ్చింది, ఎందుకంటే వాళ్ళు మనుషులు. చెప్తే ఆ మేడం ఒకటే లాక్కున్నారు ఇద్దరు, కానీ ఒక మేడం తెల్ల ఉంది, ఒక మేడం కర్రీ ఉంది. ఈ మేడం మా క్లాస్కి వచ్చిందని మేడం కర్రీ ఉన్నారు, మీరు మా క్లాస్కి ఎందుకు వచ్చిందంటే, అరే ఊకోరే నువ్వు ఎందుకు మాట్లాడతావు అని అన్నది. తర్వాత నేనేం చేసిన